వస్తు మార్గం చాప్టర్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. సింపుల్గా ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ 15 pence ఈజ్ 105 రూపీస్, వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 9 pence అంటే చూడండి 15 పెన్నుల ఖరీదు 105 రూపాయలు అయినా అదే రకపు 9 పెన్నుల ఖరీదు ఎంత అన్నాడు. చూడండి జాగ్రత్తగా మనకేమి ఇచ్చాడు. 15 పెన్నుల ఖరీదు 105 రూపీస్ అయితే 9 పెన్నుల ఖరీదు ఎంత. చూడండి ఇక్కడ 9 into 105 divided by ఈ 15. ఓకే, 5 టేబుల్ చూడండి. 5 3s are 5 2s are 5 1 is 3 టేబుల్ 3 టైమ్స్. ఓకే, 3 3s are 9 ఏమొస్తుంది మనకి 3 into 21. ఇప్పుడు 3 into 21 అంటే 3 1 is 3 3 2s are 6. సో మనకి 9 పెన్నుల ఖరీదు ఎంత అయింది? 63 రూపీస్. సో ఆన్సర్ ఈజ్ 63. క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. చాలామంది విద్యార్థులు మన స్క్వేర్ రూట్స్ ప్రాబ్లమ్ను ఫాలో అవుతున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి మన దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఎక్కువ మంది ఫాలో అవుతారు. చూడండి ఇక్కడ ది వాల్యూ ఆఫ్ అని చెప్పి రూట్ వాల్యూ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? 169 రూట్ ఆఫ్ 169 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 13. సో దీని బదులు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు 13 రాసుకోవచ్చు. చూడండి 248 ప్లస్ 51 ప్లస్ 13. ఓకే, దీని వాల్యూ 169 రూట్ ఆఫ్ 169 is equal to 13 రాసాం. సో ఇంక ఈ రూట్ ఇలాగే ఉంటుంది, ఈ రూట్ ఇలాగే ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు? యాడ్ చేసుకోవచ్చు ప్లస్లు కాబట్టి. చూడండి 248 ప్లస్ ఈ రెండు యాడ్ చేసుకుంటే 64 రూట్ ఆఫ్ 64. ఈ రూట్ ఇలాగే ఉంటుంది. చూడండి రూట్ 64 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి 8. సో దీని బదులు మనం 8 రాయొచ్చు. 248 ప్లస్ 8. ఓకే, దీని బదులు మనకి 8 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే చూడండి 256. చూడండి రూట్ ఆఫ్ 256. రూట్ ఆఫ్ 256 వాల్యూ ఎంత? 16. ఓకే, ఆన్సర్ ఈజ్ 16. ఈజీగా చేయొచ్చు. మనకి ఈ రూట్ వాల్యూస్ అన్నీ మనకు తెలిస్తే చక్కగా ఇటు నోట్స్ రాసుకోండి. మీకు ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న. టైమ్ అండ్ వర్క్ కాలము పని ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఏ అనే వ్యక్తి ఒక పనిని 24 రోజుల్లో చేస్తాడు. అతడు 9 రోజులు చేసిన తరువాత పనిని వదిలి వెళ్ళెను. అయినా మిగిలిన పని ఎంత భాగము అన్నాడు. చూడండి జాగ్రత్తగా. ఏ ఒక రోజులో చేయు పని, ఏ ఒక రోజులో చేయు పని 1/24. ఏ 9 రోజులలో చేయు పని, 9 రోజుల్లో చేయి పని అంటే 9 into 1/24. దీంట్లో 3 1 3 3 9 3 8 24 అంటే ఎంత వచ్చింది? ఏ 9 రోజుల్లో చేయు భాగము ఎంతంటే 9 రోజుల్లో చేయు పని ఎంత అంటే 3/8. మిగిలిన పని చూడండి జాగ్రత్తగా. మిగిలిన పని అంటే ఏం లేదు. ఈ 8లో నుంచి 3 తీసేస్తే ఎంత వచ్చింది? మిగిలిన పని 5. మిగిలిన పని భాగము అంటే 5/8. మొత్తం పని గుర్తుపెట్టుకోండి. 8 అంటేనేమో మొత్తము పని, మోపా అంటారు మొత్తము పని. 5 ఏమో మీపా అంటే మిగిలిన పని. ఓకే, ఈ 3 ఏమో ఏ 9 రోజుల్లో చేసిన పని భాగము. ఓకే, మనకు ఆన్సర్ ఎంత ఇప్పుడు? 5/8. ఎక్కడ చూడండి? ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ సి. అండ్ హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. ఏమి ఇచ్చాడు మనకి? ఫైండ్ ద ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లై ఆఫ్ 12 15 20. చూడండి 12 15 20ల కసాగు కనుగొనుము. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. ఈ మూడిట్లో ఏ టేబుల్ అయితే పోద్దో ముందే చూసుకోవాలి. ఈ 3 నెంబర్లో ఏదైనా టేబుల్ ఉంటే కంపల్సరిగా దాన్నే తీసుకోవాలి. ఒకవేళ ఈ 3 నెంబర్స్లో పోనప్పుడు 2 నెంబర్స్లో పోయే చూసుకోవాలి. 2 నెంబర్స్లో అయితే 3 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 5 టేబుల్ పోతుంది. పెద్దది 5 కాబట్టి 5 తీసుకుందాం. దీంట్లో 5 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 12 రాసేసుకోండి. 5 3s are 5 4s are. ఇప్పుడు మళ్ళీ 4 టేబుల్ ఈ రెండిట్లో పోతుంది కాబట్టి 4 3s are. దీంట్లో పోదు కాబట్టి 4 టేబుల్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవడమే. ఇక్కడ 4 1 is 4. ఓకే, ఏదైతే పోదో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవడమే మనం. చూడండి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో 3 టేబుల్ పోతుంది. 3 1 is 1 అంటే కంపల్సరీగా మీకు
2 నెంబర్లో పోతే తీసుకోవాలి, ఒక నెంబర్లో పోతే అవసరం లేదు టేబుల్. సో ఇప్పుడు ఇది ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లైస్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. 5 4s are 20, 23s are 60. ఓకే, ఆన్సర్ ఈజ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 60. సగటు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ 5 సంఖ్యల సరాసరి 27, ఒక సంఖ్యను తొలగించిన సగటు 25 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య ఎంత? సరాసరి అన్నా సగటు అన్నా యావరేజ్ అన్నా ఒకటే. ఇప్పుడు ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా. 5 సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే, 5 సంఖ్యల మొత్తము, 5 సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ 27 ఇంటూ 5 చూడండి 135. 5 సంఖ్యల మొత్తము 135. ఒక సంఖ్యను తొలగిస్తే ఏమవుద్ది చూడండి. 5లో నుంచి 1 తీసివేస్తే 4. 4 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు చూడండి. ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 25, 25. 4 సంఖ్యల సగటు 25 అయితే 4 సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ చూడండి 25 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ 100. ఇప్పుడు ఏమంటాడు? తొలగించిన సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, ఈ 5 సంఖ్యలో నుంచి 4 సంఖ్యను తీసేస్తే తొలగించిన సంఖ్య 135 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ 35. మనం దేన్నైతే తొలగించామో ఆ నెంబరు, ఆ సంఖ్య 35. ఆన్సర్ ఈజ్ 35.